సరస్వతి నిలయంపై సైకో మూకల విషం. గీతం యూనివర్సిటీపై ఆరోపణలు వాస్తవాలు. ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత ఎంవీవీఎస్ మూర్తి 1980లో గీతం ఇంజనీరింగ్ కళాశాలను మహాత్మా గాంధీ పేరిట విశాఖలో ప్రారంభించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన మొదటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలగా నాణ్యతా ప్రమాణాలతో గీతం పేరు సాధించింది. కళాశాల విస్తరణ నిమిత్తం 1981లో విశాఖ శివారు ప్రాంతంగా కొండలతో గుట్లతో ఉన్న రుషికొండ సమీపాన భూములను అప్పటి కలెక్టర్ అనుమతితో మార్కెట్ ధరకు కొనుగోలు చేశారు. ఇందులో కొంత జిరాయితీ భూమి, కొంత ప్రభుత్వ డీఫామ్ భూమి ఉన్నాయి. ప్రభుత్వ రికార్డులలో సహితం ఈ వివరాలు నమోదయ్యాయి. కేవలం విద్యా అవసరాల కోసం వినియోగించే విధంగా 1996లో రాష్ట్ర ప్రభుత్వం 71 ఎకరాలకు ఎలివేషన్ జీవోను ఇచ్చింది. దీనికి గాను నాటి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఎకరా భూమికి 16,000 నుంచి 18,000 వరకు గీతం చెల్లించింది. ఈ లావాదేవీలపై స్పష్టమైన ప్రభుత్వ జీవోలు రికార్డులు ఉన్నాయి. 2004లో అప్పటి ప్రభుత్వం రుషికొండ ప్రాంతంలో సర్వేలు నిర్వహించి 14 ఎకరాల అదనపు భూమి ఉన్నట్లుగా, ముఖ్యంగా ఆ భూమి కొండవాలు చిన్న చిన్న బిట్ల రూపంలో వేలానికి సహితం పనికిరాని విధంగా ఉన్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి ఎండాడలో సర్వే నెంబర్లు 16, 17, 18, 20 మరియు రుషికొండ వద్ద సర్వే నెంబర్లు 37, 38లలో ఈ అదనపు భూమిని గుర్తిస్తూ నాటి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై CCLA స్థాయిలో 3 విడతలుగా సమావేశం నిర్వహించింది. విద్యా సంస్థ అవసరాలకు ఈ భూమిని మార్కెట్ ధరకు కేటాయించాల్సిందిగా గీతం అప్పట్లోనే విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పట్టా భూమి అంటూ కోర్టును ఆశ్రయించారు. అలాగే నకిలీ డాక్యుమెంట్లతో డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేశారు. దీనిపై లోతుగా పరిశీలించిన కోర్టు సుధాకర్ రాజు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో వేసిన కేసును కొట్టివేసింది. ఈ అంశంపై సిఐడి విచారణ అనంతరం ఒక SRను సస్పెండ్ చేయడంతో పాటు పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో కొందరు వ్యక్తులు ఎండాడ సర్వే నెంబర్ 15లో తమ పూర్వీకులు ఆస్తి అంటూ నకిలీ డాక్యుమెంట్ సృష్టించారు. ఈ తరహా ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఎలివేషన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఈ పరిస్థితిని గమనించి 2012లో అప్పటి కలెక్టర్ 5 విడతలుగా తనిఖీలు జరిపి ఎండాడ సర్వే నెంబర్ 15లో సుమారు 24 ఎకరాలు, రుషికొండ సర్వే నెంబర్లు 37, 38లో సుమారు 12 ఎకరాల భూమి చిన్న చిన్న బిట్లుగా ఉందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని సూచించారు.